గారికి, అలాగే మన భాష వంశ రాజ్యానికి ముఖ్య సలహాదారుడైన శ్రీ మైకేల్ సార్ గారికి, మరియు నిరంతరం మన శ్రేయస్సు కోరుతూ మనల్ని విద్యా బాటలో నడిపిస్తున్న మన CEO శ్రీ సత్యం గారికి, అజ్ఞానం అనే అంధకారాన్ని మన నుండి తొలగింపజేస్తున్న మన ZDO శ్రీ వెంకట సార్ గారికి, ఆంజనేయ సార్ గారికి, ఇక్కడ ఉన్న వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ కి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు రోషన. నేను కరీంనగర్ బ్రాంచ్ లో చదువుతున్నాను. ఈ పాఠశాలలో చదువుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మీరు కూడా గర్విస్తున్నారా? గర్వించాలి. ఎందుకంటే ఏ కార్పొరేట్ స్కూల్లోని ఎవరికి దక్కని అదృష్టం మన స్కూల్ మనకు అందించింది. అదేంటో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థమై ఉండాలి. అర్థమైందా? ఇంకేంటండి, మన డైరెక్టర్స్ పక్కన కూర్చొని ఫోటో దిగడం అందుకంటే అదృష్టం ఇంకెక్కడైనా ఉంటుందా? అంత ఆనందాన్ని కలిగిస్తున్న మన డైరెక్టర్ సార్కి కృతజ్ఞతలు చెప్పాలా? వినిపించట్లేదు. కాబట్టి మనకు ఆయన చిన్న బహుమతితో చెప్పాలి. ఏ బహుమతి అది మీ అందరికీ తెలుసు. ఏంటది? నేను 10 పాయింట్స్ తెచ్చుకుంటానని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా చేస్తారా? వినిపించట్లేదు. గుడ్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్న ఆలోచన అనుసరిస్తూ కనిపించే దైవం అమ్మ. తల్లి దైవంతో సమానం. మనం అమ్మ అనగానే ఎక్కడున్నా పలికి వెంటనే వస్తుంది. ఒక్కసారి మీ గుండెలపై చేసుకుని అమ్మ అనండి. మన తను పలకరిస్తుందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు, కానీ నేను చెప్పే కొద్దీ మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తాను. త్రేతాయుగంలో శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తన జ్ఞానామృతాన్ని భగవద్గీతగా మార్చి గురుస్థానాన్ని సంపాదించాడు. పుత్రుడు పుట్టగానే సరిపోదు. ఆ పుత్రుడు తల్లిదండ్రులు పడ్డ కష్టాలను బాధలను చూసి తన తండ్రి అడుగుజాడలా నడిచేవాడినే ఆదర్శ పుత్రుడు అంటారు. అంతటి మహానీయుడు మన రామకృష్ణ సార్. థాంక్స్ చెప్పండి. ఆయన ఆదర్శ పుత్రుడు అని ఎందుకన్నానంటే అక్కడికే వస్తున్నాను. మన మైకేల్ సార్ చెప్పినట్టుగా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని చెప్పారు కదా. అలాగే గుంటూరు మెయిన్ క్యాంపస్ ఓపెనింగ్ ప్రారంభోత్సవం సమయంలో మన రామకృష్ణ సార్ తన తల్లికి ఎంతో అభిమాన నటుడైన అక్కినేని నాగేశ్వరరావు గారిని పిలిచి తన తల్లి పక్కన కూర్చోబెట్టి అతని సమక్షంలో తల్లి చేత రిబ్బన్ కత్తింప చేయించడం అనేది ఎంత గొప్ప విషయం, అవునా? అంతటి ఆదర్శ పుత్రుడు ఇప్పుడు మన ముందు నిలిచి ఉన్నారు. మనం ఎలా గర్వపడాలి? దీన్ని బట్టి మాకు ఏమర్థమైందంటే సార్, మేము కూడా మా తల్లిదండ్రులను అనుసరిస్తూ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, అభిమానం ఉన్న ప్రతి వ్యక్తి గొప్ప స్థానానికి ఎదగలడని మన ప్రధానమంత్రి మోడీ గారి తర్వాత మిమ్మల్ని చూస్తే అర్థమైంది సార్ మాకు. వాళ్ళని ఉన్నత స్థానాల్లో నిలబెడదామని సభాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను మీ అందరి తరపున.